Hi guys, welcome back to Telugu Talkies. Today మనం నైట్ హ్యాస్ కమ్ ఎపిసోడ్ 4 అయితే చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మన లియోన్ పైన డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో జిన్ కూడా నువ్వురా ప్రూఫ్ చూపి అని చెప్పేసి ప్రూఫ్ రూమ్కి వెళ్ళి ఉంటారు. అదేనండి, కింద బేస్మెంట్లో కంప్యూటర్ సెట్టింగ్స్ అంతా చూసుంటుంది కదా, ఆ రూమ్నే చెప్తున్నా. సో వీళ్ళు వెళ్ళి అక్కడికి చూస్తున్నారు. మన ఓజంగే చూస్తుంది, వీడియోస్ అన్నీ డిలీట్ అయ్యింది. నార్మల్గానే జిన్ ఎగురుతాడు, వీడియోస్ డిలీట్ అవడంతో డౌట్ వస్తుంది. నీకు ఈ రూమ్ ఎక్కడుందని ఎలా తెలుసు అండ్ వీడియోస్ అంతా ఎలా అంత కరెక్ట్గా డిలీట్ అయ్యింది అని క్వశ్చన్ వేస్తున్నాడు. మన లియోన్ అయితే చెప్పడానికి ట్రై చేస్తుంది, వెయిట్ చేయండి తనైతే రికవరీ చేస్తుందిగా, కన్ఫామ్గా నేనైతే సిటిజనే, మాఫియా అయితే కాదు అని చెప్తుంది. కానీ మన జిన్ అయితే నువ్వే మాఫియావి అని చెప్పి ఆమెకు ఓటేస్తున్నాడు. వీడు ఓటేస్తాడంటే వీడిని ఫాలో అయ్యే 10 మెంబర్స్ కూడా ఓటేస్తారు కదా. సో లియోన్ అయితే చాలా భయపడుతుంది. అయ్యో నేను సిటిజనే, ప్రూఫ్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్తుంది. మన ఓజంగ్ కూడా చెప్తుంది వెయిట్ చేయండిరా అని చెప్తూ ఉండగానే వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందరూ సైలెంట్గా ఉంటున్నారు. సో హీరో ఏమంటున్నాడంటే వెంటిలేటర్ డోర్ చూసుంటాడు కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నాడు. లియోన్ కూడా తన వెనకే వెళ్తూ చూస్తే ఎండే వచ్చేసింది. తనైతే చెప్తుంది, ఇక్కడ హీరో అయితే చెప్తున్నాడు ఇక్కడ ఏ బేస్మెంట్ లేదే అనేసి. లియోన్ ఏమంటుందంటే లేదు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఒక బేస్మెంట్ ఉండింది. ఓకే లియోన్ భయపడకు, బయటికి వెళ్దాంరా అని చెప్పేసి వీళ్ళిద్దరూ టెర్రస్ పైకి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. మన లియోన్ చెప్తుంది, నాకు బతకాలని ఆశగా ఉంది కానీ వీళ్ళు నన్ను మాఫియా అనేసి రౌండ్ చేస్తున్నారు. పాపం తను మన హీరో దగ్గర చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంది. ఇక్కడ మన ఓజంగ్ అయితే ఫుటేజెస్ అన్నీ తీయేసిందేమో, సో అందరినీ పిలుస్తుంది. అందరూ వచ్చి చూస్తూ ఉండగానే అక్కడ కంప్యూటర్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోతుంది. జిన్ ఏమంటాడంటే భలే ఉందిరా, మీరే బాంబు పెడతారు, మీరే పేల్చేస్తారు, వావ్ సూపర్ అని చెప్తున్నాడు. నాకు తెలుసు లియోన్ నువ్వే మాఫియా అని, నేను నీకే ఓటేస్తున్నా అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నారు. సడన్గా చూస్తే ఒక మానిటర్లో అయితే సీసీటీవీ ఫుటేజ్ వెళ్తుంది. ఏంటని చూస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి అయితే నిల్చుకొని ఉన్నట్టుంది. లియోన్ ఏమంటుందంటే ఇది ఒక దెయ్యం, ఈ అమ్మాయిని నేను చూస్తున్నాను. జిన్ అంటున్నాడు వచ్చేసిందిరా బాబు కథలు చెప్పడానికి, దెయ్యం అంట. హీరో ఏమంటున్నాడంటే రే మెంటల్, ఫుటేజ్ని చూడు, అది లైవ్ ఫుటేజ్ రా, నిజంగా ఉందేమో వెళ్ళి చూద్దాం రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎతుకుతున్నారు. వీళ్ళ దెయ్యాన్ని ఎతుకుతున్నారా వేరే ఎతుకుతున్నారా కనిపించడం లేదు, కానీ వీళ్ళు ఎతికేదైతే దొరకలేదు. సో ఈ గ్యాంగ్లో బ్రౌన్ హెయిర్ పెట్టుకొని ఒకడు ఉంటాడు కదా, వాడైతే ఎందుకు యాక్ట్ చేస్తున్నావు లియోన్, నీకైనా ఓటు పెట్టుకో అని చెప్పేసి ఆమెకి వేసేస్తున్నాడు. మన హీరో అంటున్నాడు వెయిట్ చేయండి, మనం సపరేట్ చేసుకుందాం, ఓట్స్ అన్ని డివైడ్ చేద్దాం, ఆమెకి 6 మెంబర్స్ నాకు 6 మెంబర్స్ ఓటేయండి అని చెప్తాడు. సో వీళ్ళు కూడా 6 మెంబర్స్గా ఓటేస్తున్నారు. ఓట్ అయితే డ్రాలో ఉంది కదా, అనౌన్స్మెంట్ వస్తుంది, 2 minutes మీకు టైం పడుతుంది, అంతలోకి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి, లేకపోతే వీళ్ళిద్దరు తప్పించి మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే మన హీరో అయితే ఏదో ఒకటి మైండ్లో క్యాల్కులేట్ చేస్తున్నాడు. ఇవన్నీ థింక్ చేసిన మన హీరో నేనే మాఫియా అని, నాకే ఓటేయండి, తన్నైతే వదిలేయండి అని చెప్తున్నాడు. స్టూడెంట్స్ కూడా వినేశారు కదా, వీడే చెప్పేశాడు, సరే వీడికే ఓటేసేద్దామని చెప్పి అతనికే ఓటేస్తున్నారు. సో ఓటేసిన తర్వాతకి అందరూ వెళ్ళి దాక్కుంటున్నారు, ఎందుకంటే మాఫియా నైట్ టైంలోనే కదా వేట స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరో ఒకరు చనిపోతారని తెలిసి అందరూ వెళ్ళిపోతున్నారు. మన హీరోయిన్ అయితే హీరోని వదలడం లేదు నేను నీతోనే ఉంటానని చెప్తుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బలవంతా లాక్కొని వెళ్తున్నారు. సో ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది, హీరో అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు అని చెప్పేసి. అతని కళ్ళు కూడా వైట్గా మారిపోయింది, ఆ స్విమ్మింగ్ పూల్లోనే పడి చనిపోతున్నాడు. ఇంకొక సైడ్లో సౌమ్య అని చూపిస్తున్నారు, ఆమె అయితే ఒక వెపన్ ఎత్తుకొని తిరుగుతూ ఉంది. లియోన్ ఉంది కదా, ఆమె దగ్గరే వెపన్ పెట్టుకొని నిల్చుకొని ఉంది, చంపేద్దామని చెప్పేసి. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుంటారు కదా, మాఫియా గ్యాంగ్ అయితే నైట్ కూడా మేల్కొని ఉండొచ్చు అనేసి. సో వాళ్ళందరినీ చూపిస్తున్నారు. దాంట్లో ఉన్న మెంబర్స్ అంతే, మన పార్క్, సౌమి అండ్ ఇంకా 2-3 ఉన్నారు. మాఫియా గ్యాంగ్లో ఫస్ట్ టైమే ఒకడు చనిపోయి ఉంటాడు. ఎవరా అని చూస్తే ఒక అబ్బాయి సిలిండర్ పెట్టుకొని చనిపోయి ఉంటాడు. మనం కూడా సిలిండర్తో ఎవరో కొట్టి చంపేశారని అనుకున్నాం, కాదు, మాఫియాలో ఉన్న వాళ్ళు కామన్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఒక మాఫియా మెంబరే ఎలిమినేట్ అయిపోతారు. సో వీళ్ళకి కూడా వేరే తోవలేదు, వీళ్ళు బతకాలంటే కామన్ పీపుల్స్లో ఎవరినో ఒకరిని చంపాలి. దానికోసమే మన సోయా అయితే మన లియోన్ని చంపడానికి చూస్తుంది. అదే సమయానికి తన ఫోన్కి మెసేజ్ వస్తుంది,
ఎవరు రూల్స్ని దాటకూడదు, మీటింగ్ ఉంది అందరూ రండి అని చెప్పడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన లియోన్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తుంది. హీరో కోసమే వస్తుంది. వచ్చి చూస్తే అతనైతే చనిపోయి ఉన్నాడు కదా. సో లోపల దూకి అతని బాడీ అయితే బయట తీసుకొని వచ్చి పెట్టి బాగా ఏడుస్తుంది. సారీ కిమ్, నువ్వు నా కోసమే చచ్చిపోయావు కదా, నువ్వు చచ్చిపోయే లాస్ట్ టైంలో నేను చెప్పుండాలి నువ్వంటే నాకు ఇష్టం అని, సారీ అని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అందరి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటని చూస్తే మన కిమ్ చనిపోవడానికి ముందే డాక్టర్స్ ఒకరు ఓటేస్తున్నారు. వాళ్ళకైతే హీలింగ్ పవర్ ఉంది కదా. సో మన కిమ్కి మళ్ళీ ప్రాణం ఇస్తున్నారు. సో అతనికి కూడా ఏం అర్థం కాలేదు. సరే ఓకే బతికేసామని చెప్పి మన లియోన్ని హక్ చేసుకుంటున్నాడు. ఇంకొక సైడ్లో చూపిస్తున్నారు మన బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఒక ఉంటాడు కదా, అతనితోనే ఇంకొక అబ్బాయి ఉంటాడు. తన షర్ట్ అయితే ఫుల్ బ్లడ్గా ఉంది. సో ఆ బ్లడ్ని రిమూవ్ చేయడం కోసం షింక్లో వేసి వాష్ చేస్తూ ఉంటాడు. అప్పుడని చూసి ఇంకొక బ్యాచ్లో ఉంటారు కదా ఇద్దరు, ఒక సోడా బుడ్డి అబ్బాయి అండ్ అతని ఫ్రెండ్. వాళ్ళైతే చేస్తున్నారు ఏంట్రా ఇతను ఏదో వియర్డ్గా చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ అదే టైంకి అనౌన్స్మెంట్ వస్తుంది. బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఉన్నాడు కదా, అతనైతే చనిపోయాడని చెప్పేసి. అతను ఒక కామన్ పీపులే, మాఫియా అతన్ని చంపేసిందని చెప్పి అనౌన్స్మెంట్ వస్తుంది. సో డౌట్ ఎవరిపైన వస్తుంది? అబ్సల్యూట్లీ ఇక్కడ డ్రెస్ వాష్ చేస్తున్నాడు చూసారా, అతని పైనకే వస్తుంది. స్టూడెంట్స్ అందరూ ఇతన్ని తగలడానికి స్టార్ట్ చేస్తారు. నువ్వే కదరా చంపిందని. నేను కాదరా అని చెప్పి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళైతే పట్టించుకునేలా కనిపించడం లేదు. ఇక్కడైతే మన హీరో దగ్గర చూపిస్తున్నారు. సౌమి ఉంది కదా, ఆమె అయితే పరిగెత్తుకొని వచ్చి హక్ చేసుకుంటుంది మన హీరోని. నువ్వు చనిపోయావు అని చెప్పి చాలా ఏడ్చాను తెలుసా, నువ్వు బతికేసావా, ఐ రియలీ సో హ్యాపీ అని చెప్తుంది. మన హీరో అదేది పట్టించుకోకుండా, అవును నీ దగ్గర లియోన్ ఒక ఫోటో ఇచ్చింది కదా, అది ఏ హీరో, ఈ పిచ్చిది చెప్పిందంతా నమ్ముతున్నావా, గోస్ట్ లేదు ఏది లేదు అని చెప్పి ఈమె చెప్తూ ఉంటుంది. అదే సమయానికి స్టూడెంట్స్ అందరూ అరిచే సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చూస్తే మన బ్రౌన్ హెయిర్ అబ్బాయి ఉన్నాడు చూసారా, అతనైతే చనిపోయి ఉన్నాడు. బాడీ ఫుల్గానే బ్లడ్గా ఉంది. దీన్ని చూసిన స్టూడెంట్స్ అయితే ఫుల్గా షాక్ అయిపోతున్నారు. కొంతమందికి అయితే వామిటింగ్ వచ్చేస్తుంది, కొంతమంది ఎందుకంటే అంత ఘోరంగా ఆ అబ్బాయిని చంపి పడి ఉన్నారు అక్కడ. సో బాడీని అక్కడే పెడితే సెట్ కాదు కదా. సరే ఓకే అని చెప్పేసి ఇద్దరు అబ్బాయిలు అయితే వైట్ క్లాత్తో కవర్ చేసి ఎత్తుకొని వెళ్తున్నారు. దానికి ముందు మన హీరోయిన్ అయితే దాన్ని పిక్స్ తీసి పెట్టుకుంటుంది, ఎందుకంటే ఆ బ్లడ్ స్టెయిన్స్ పక్కన ఫుట్ మార్క్స్ ఉంటుంది కాబట్టి. సో హీరోయిన్ అయితే జంగి దగ్గర చెప్తుంది, చూసావా ఇలా అవ్వడానికి రీజన్ అంటే మాఫియా అనుకుంటున్నావా, ఎవరున్నా ఇట్స్ ఓకే, బట్ ఇతను చావాలి అని చెప్పి చేస్తున్నారు. ఎవరు కావాల్సుకుని ఇతన్ని చంపి తీరాలి అన్న పగతో పొడిచి చంపినట్టు కనిపిస్తుంది. ఏలియా అవంతా మనకెందుకు, రా వెళ్దాం ఇక్కడ నుంచి అని చెప్పి జంగి అయితే పిలుచుకొని వెళ్తుంది. కానీ అందరికి ఉన్న డౌట్ ఏంటి, ఈ బ్రౌన్ హెయిర్ అబ్బాయిని చంపింది అతని ఫ్రెండే. సో అతనికి ఓట్ చేద్దామని చెప్పి అందరూ ఫిక్స్ అవుతున్నారు. ఇతనైతే చెప్తున్నాడు, రే నమ్మను రా, నేనైతే అతన్ని చంపలేదు అని చెప్పేసి. ఇప్పుడు మన జిన్ తనిగా పిలుచుకొని వచ్చి అడుగుతున్నారు, రే నిజం చెప్పు, నువ్వే చంపావా? రే జిన్ నువ్వు కూడా, నేను వాడిని చంపలేదురా, వాడు చస్తే చచ్చాడు కానీ వాడి బ్లడ్ అంతా నా షర్ట్కి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. రే జిన్ నువ్వైతే చెప్పు, నువ్వు చెప్తే అందరూ నమ్ముతారా అని చెప్పడంతో జిన్ కూడా సరే ఓకే చూద్దామని చెప్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ మీటింగ్ చేస్తున్నారు. మన నిక్కే చెప్తున్నాడు, రే నేనైతే బ్రౌన్ హెయిర్ని చంపలేదురా, నమ్మన్రా అని చెప్పేసి. కానీ అది ఎవరు వినేటట్టే కనిపించలేదు. ఈ సైడ్లో మన హీరోని కూడా క్వశ్చన్స్ వేస్తున్నారు. నువ్వైతే చనిపోయావు కదా, కానీ నీ అనౌన్స్మెంటు నీ కేటగిరీ చెప్పలేదే, నువ్వు కామన్ పీపులేనా అని ఎలా నమ్మాలి, ఎందుకంటే నా అనౌన్స్మెంట్ ఇవ్వలేదంటే అతనైతే కంప్లీట్గా చనిపోలేదు. డాక్టర్ అయితే నామినేట్ చేశాడు కదా హీల్ చేయడానికి. మన లియా అంటుంది, మీకు ఇంకా అర్థం కావడం లేదా, తనైతే నార్మల్ పీపులే, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, తనైతే కామన్ పీపుల్ చెందినవాడే అని చెప్పేసి ఈ మారుస్తూ ఉంటుంది. మన కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు దాని గురించి కాదు, మన కలహారి అంటే బ్రౌన్ హెయిర్ అన్నాడు కదా అతని పేరే, దాన్ని విచారిద్దాం. అతని చావుకి ఎవరు కారణమని చెప్పడంతో నిక్నే చూస్తున్నారు. రే నమ్మండిరా, మీరు ఇంకా నన్ను నమ్మడం లేదా అని చెప్పేసి ఇతను కొట్టుకుంటున్నాడు. సరే ఓకే మీరు నన్ను నమ్మకండి, జిన్ నువ్వు చెప్పురా, నేను కామన్ పీపులే కదా మాఫియా కాదు అని అడుగుతున్నాడు. జిన్ కొంచెం కూడా ఆలోచించకుండా చెప్తున్నాడు, నాకేం తెలుసు, నాకే నీపై డౌట్గా ఉంది, నువ్వు మాఫియాగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. దీన్ని విన్న నిక్కి భయంకరంగా కోపం వస్తుంది. రే కుక్క, నువ్వంతా ఒక ఫ్రెండ్ అయినా ఇలా చీప్గా చీట్ చేస్తున్నావు అని చెప్పి కొడుతున్నాడు.
వీళ్ళిద్దరు ఫైట్ని సపరేట్ చేశాక నిక్ అయితే చెప్తున్నాడు, సరే ఓకే మీకు నేను ఈవినింగ్లోకి ప్రూఫ్ చేస్తాను, వెయిట్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక సైడ్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా. లవర్ బర్డ్స్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. అతనైతే ఏం తినడం లేదు, హీరోనే ఇస్తున్నాడు, రే ఏదైనా తినరా అని చెప్పేసి. ఇక్కడ మన లియా దగ్గర చూపిస్తున్నారు. ఆమె అయితే సిస్టమ్ దగ్గర కూర్చొని ఏదో చూస్తూ ఉంది. కింద చూస్తే ఒక కీ, ఏంట్రా ఈ కీ అని చెప్పి పిక్ చేయడానికి చూస్తే ఒక దెయ్యం వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆమె భయపడిపోతుంది ఫుల్గా. ఆ కీ దొరికాక ఫైండ్ ద హోస్ట్ అని చెప్పేసి ఆమె ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. ఈ సైడ్లో జిన్ అయితే కీస్ తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నాడు. నిక్ కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. ఏంటని చూస్తే అతనైతే యాక్స్ అండ్ ఈ సిలిండర్ అవంతా ఒక ప్లేస్లో వేసి దాచిపెట్టున్నాడు. ఇతనే సైకో కిల్లర్లా చేస్తున్నాడు, అందరినీ చంపినాడు కూడా. సో నిక్ అయితే చూసేసాడు, కనిపెట్టేస్తారా నువ్వే కదా మాఫియా, ఎందుకు ఇలా చేసావని చెప్పేసి వీళ్ళు ఫైట్ వేసుకుంటున్నారు. ఆ లవర్ బర్డ్స్లో ఒక అబ్బాయి ఉంటాడు చూసారా, అతనైతే వచ్చి చూసేశాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం వినేశాడు కూడా. నిజాలు చెప్పుకునేసారు కదా ఒకరొకరు ఏం తప్పు చేశారనేసి. సరే ఓకే ఇది రిమైనింగ్ స్టూడెంట్స్ అందరికీ చెప్పాలని చెప్పేసి వెళ్తాడు. కానీ కింద ఒక క్యాన్ ఉంటుందా, దాన్ని తొక్కేస్తాడు. ఇంతసేపు గొడవ వేసుకున్న వీళ్ళు ఇప్పుడు వీడిని వదిలేస్తే వీడు మన ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పేసి వాడిని పట్టుకొని చంపేస్తున్నారు. సో వీళ్ళిద్దరూ ఒకటై అతన్ని అయితే చంపేశారు. ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఇతను ఒక డాక్టర్. ఫస్ట్ టైం ఒక అబ్బాయి లైన్ దాటి వెళ్ళినప్పుడే హీల్ చేద్దామని ట్రై చేసి ఓట్ వేయింటాడు. బట్ అతను రూల్స్ బ్రేక్ చేశాడు కదా, సో ఓట్ అయితే వేస్ట్ అయిపోయింది. సెకండ్ టైం గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేద్దామని చూసింటాడు. కానీ ఫస్ట్ టైం ఓట్ వేసాడు కదా, ఆ టైమే కంప్లీట్ అయ్యి ఉండదు. సో ఇతనైతే ఆమె కూడా చనిపోయి ఉంటుంది. సో ఇలా డిప్రెషన్లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ టెర్రస్ పై కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కోపంలో ఇతను ఏం చేస్తాడంటే, నా గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది కానీ మీరిద్దరు హ్యాపీగా మాట్లాడుతున్నారు కదా, సరే నువ్వేరా మాఫియా అని చెప్పేసి ఓటే ఉంటాడు. దానివల్లనే మన హీరో అయితే ఫస్ట్ టైం చనిపోయి ఉంటాడు కూడా. దీన్నంతా చూపిస్తూ నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ అక్కడ ఉన్నారు. మన లియా అయితే ఫోటో తీసుకుంటుంది, ఫుట్ ప్రింట్స్ ఏదైనా ఉంటే కనిపెట్టేద్దామనేసి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. గ్రూప్గా నిల్చుకొని మాట్లాడుతున్నారు. మన లియా ఏమంటుందంటే, నేను ఫుట్ ప్రింట్ తీసా కదా, సో ఎవరైతే మాఫియా అని ఈజీగా కనిపెట్టేద్దామని చెప్పి ఏమంటుంది. ఈ ఫుట్ ప్రింట్ ఎవరిదంటే నిక్దే, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో చెక్కునేసాడు మన నిక్. సో నిక్ అయితే ఫిక్స్ అయిపోయాడు, ఎలానో మన వాళ్ళని వీళ్ళు చంపేస్తారు, దానికి ముందు ఈ జిన్ని ఎలా వదలాలి, వాడిని కూడా మనతో పాటే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి నిజాలన్నీ చెప్పేస్తున్నాడు. కరెక్టే, నేను ఒకటి చంపలేదు, దో ఈ జిన్ కూడా నాతో పాటు చంపాడు అని చెప్తున్నాడు. జిన్కి కోపం వచ్చి షర్ట్ పట్టుకొని అడుగుతున్నాడు, రే కుక్క నువ్వే కదరా వాడిని స్టోన్తో కొట్టి చెప్పింది, ఇప్పుడు నన్ను అంటావు అని చెప్తున్నాడు. లియా అంటుంది, వెయిట్ చేయి, స్టోన్తో కొట్టారని ఎవరు చెప్పింది నీకు అని చెప్పడంతో సైలెంట్ అయిపోతున్నాడు. యాక్ట్ చేయకు, అక్కడ నీ ఫుట్ ప్రింట్ కూడా ఉండింది, నువ్వు కూడా కిల్లరేవే. సో వీళ్ళందరినీ పట్టుకొని తని రూమ్లో వేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ తీసుకోవాలి కదా. ఈ సైడ్లో మన నిక్ అయితే చెప్తున్నాడు, రే నేనైతే మాఫియా కాదురా, ఒకసారి థింక్ చేసి ఓట్ చేయండిరా అని చెప్తున్నాడు. సర్లేరా వెళ్ళి లోపలికి అని చెప్పి వెళ్ళి లాక్ చేస్తున్నారు. లాక్ చేసేసి స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్గా కూర్చొని మాట్లాడుతున్నారు, ఎవరికి ఓటేద్దామని చెప్పి. సో జూన్ అయితే అతని దగ్గర ఉన్న ఫోన్ కీస్ అన్నీ లాక్కుంటున్నాడు. జిన్ చూస్తున్నాడు, ఛీ వీడింతా నన్ను బెదిరించేలా అయిపోయింది అనేలా. ఒక గ్యాంగ్ అయితే నిక్కి చెప్తున్నారు, ఇంకొక గ్యాంగ్ అయితే మన జిన్కి చెప్తున్నారు. హీరో ఏమంటున్నాడంటే, మీ ఫోన్ తీసుకొని దాక్కోండి, మీకు ఎవరికి ఓటేయాలని ఉందో వాళ్ళకైతే వేసుకోండి అని చెప్తున్నాడు. సో అందరి ఫోన్ అందరి దగ్గర ఇవ్వాలి కదా. నిక్ ఫోన్ అయితే అతనికే ఇస్తున్నారు. అతనైతే భయపడుతున్నాడు అండ్ ఫోన్ తీసుకొని మన జిన్కి ఓటేస్తున్నాడు. కానీ మెజారిటీ ఓట్స్ వచ్చిందైతే ఇతనికే. సో హీరో లెగ్స్ పట్టుకొని అడుగుతున్నాడు, రే ప్లీజ్ రా నన్ను చంపకండి, నేను బతకాలి అని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు చంపిన అతను కూడా బతకాలని ఆశపడాడు రా, ఇక నీ చావు నువ్వైతే చావాల్సిందే, ఐఎమ్ సారీ అని చెప్పి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంకొక సైడ్ జిన్ని చూపిస్తున్నారు. అతనైతే లోపల కూర్చుని ఉంటాడు కదా, ఫోన్ అయితే ఇస్తున్నారు అండ్ కీస్ అయితే మన సోయా ఎత్తుకొని వెళ్తుంది. ఇప్పుడు మన జూన్ ఏమంటాడంటే, అతని ఫోన్ని టేప్ వేసి ఒక బొమ్మకైతే అతికిచ్చేస్తున్నాడు. ఫోన్ తీసుకో వెళ్ళి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. ఎందుకు, దాంట్లో ఏం దాచిపెట్టున్నావు, ఏదంటే నాకేంటి, వెళ్ళి చూడు నీ టైం అయిపోయింది, ఇన్ కేస్ ఓట్ నీకే ఎక్కువ ఉంటే నెక్స్ట్ చావు నీదే అని చెప్పి డోర్ని లాక్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఈ సైడ్లో మన నిక్ అయితే భయపడుతున్నాడు. కానీ ఏం చేసేది, విధి ఎవరినో తెలియంది,
అతని ఐస్ కూడా వైట్ గా మారిపోతుంది. అతను అయితే సెకండ్ ఫ్లోర్ లో నుంచి కింద పడి చనిపోతున్నాడు. ఈ సైడ్ లో మన జూన్ ని చూపిస్తున్నారు. ఇతనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. చాలా ధైర్యంగా వెళ్ళి మన జిన్ ముందర కూర్చొని మాట్లాడుతున్నాడు. మన జిన్ ఊరికే ఉంటాడా ఏంటి, బొక్కును కుమ్ముతున్నాడు. నాతోనే మాట్లాడుతున్నావారా అనేసి, రే జూన్ నీ చావు నా చేతుల్లో రా అని చెప్పి భయంకరంగా కొడుతున్నారు. టైం అవుట్ అయిపోయింది కదా, సో అందరూ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. మన జూన్ అయితే తన షర్ట్ని తీయేసి ఏదో చేయడానికి ప్లాన్ చేసుకునేసాడు. కింద పడిపోయిన మన జిన్ అయితే లేచి నిల్చుకున్నాడు. జూన్ ఫేస్ చూడండి, భయపడుతున్నాడు. ఏంట్రా లేచేసావా అనేలా. మళ్ళీ అతనైతే కింద పడిపోతున్నాడు. సో అతని పైన కూర్చొని హెడ్సెట్ పెట్టేసి చెప్తున్నాడు, నన్ను ఎంతలా టార్చర్ చేసావు కదా, నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో చూడు ఈరోజు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఛానల్ నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.